హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోషి ఇన్నోవేషన్స్. సో కామెడీకేకి సంబంధించిన అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. సో అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలనేది ఒకసారి లైవ్గా చూద్దామండి. సో అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించిన మా అప్లికేషన్ టీమ్ మెంబర్ ఒక అతను ఉన్నాడండి. సో అతను అడిగి కంప్లీట్ డీటెయిలింగ్గా ఎలా అప్లై చేయాలో చూద్దాం లైవ్గా. సో అవినాష్ గారు చెప్పండి, ఇప్పుడు మా తమ్ముడు కామెడీకి ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు. సో ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలని చాలా డౌట్స్ ఉన్నాయండి. సో అది మీరు లైవ్గా ఒకసారి చూపించి మా తమ్మునికి అట్లే ఎడ్యునైన్ సబ్స్క్రైబర్స్కి కూడా యూజ్ అయ్యేలా ఒకసారి చెప్పరా? సరే పవన్ గారు అండి. సో మీ తమ్ముడు ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు కదా? అవునండి. సో కామెడీకే అనేది స్టార్ట్ అయింది కాబట్టి అవును, ఎలా అప్లై చేసుకోవాలి? చాలా సింపుల్ అండి. కొన్ని స్టెప్స్ కొన్ని ఫాలో అవుతూ మనం చేసుకుంటే సరిపోద్ది. సో ఫస్ట్ కామెడీకే వెబ్సైట్ ఏదైతే ఉందో comedike.org. ఓకే, comedike.org అనే వెబ్సైట్ని ఓపెన్ చేయాలి ఫస్ట్. అఫీషియల్ వెబ్సైట్ అండి పవన్ గారు అండి. సో కామెడీకి సంబంధించి ఎవరు అప్లికేషన్ వేయాలన్నా సో వెబ్సైట్ మటుకు ఇదేనండి. సో వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాలి స్టార్టింగ్ ఫస్ట్. సో వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇంటర్ఫేస్ అండ్ లాగిన్. సో అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుందండి. సో ఈ విధంగా కనబడిన తర్వాత అక్కడ రిజిస్టర్ అనే ఒక బటన్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే మీరు ప్రెస్ చేయండి. సో మనం చేయగానే ఇట్లా వస్తుందండి. సో ఇట్లా మనం ఏంటంటే ఫస్ట్ ఇక్కడ యూజర్ ఐడి అని ఉంది, పాస్వర్డ్ అని ఉంది. మనం ఇంకా రిజిస్టర్ చేసుకోలేదు. అవును, మనం ఇంకా రిజిస్టర్ చేసుకోలేదు కాబట్టి సో ఇక్కడ క్లిక్ చేసి రిజిస్టర్ అవుదాం ఫస్ట్. సో న్యూ రిజిస్టర్ కాబట్టి సో మనం న్యూ రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సో ఇట్లా రిజిస్టర్ చేసుకున్నారు. న్యూ రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. సో అక్కడ క్లిక్ చేసామండి. క్లిక్ చేసిన తర్వాత సో రిజిస్ట్రేషన్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇప్పుడు పవన్ గారు అండి రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ ఫుల్ నేమ్ అడుగుతుంది. ఫుల్ నేమ్ ఆఫ్ అప్లికెంట్ అంటే యాజ్ పర్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఫిల్ అప్లోడ్ అంటే సో మనకి ఎస్ఎస్సిలో ఏదైతే ఉందో స్టూడెంట్ 10th క్లాస్ మార్క్స్ మెమో ఏదైతే ఉందో సో ఆ నేమ్ అనేది సో ఎంటర్ చేయాలి. 10th క్లాస్ మెమోలో మన నేమ్ ఏదైతే ఉందో సో అదే నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి అప్లికేషన్లో. సో ఎస్ఎస్సిలో యాజ్ పర్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అండి, ఇప్పుడు మీ పేరెంట్స్ మొబైల్ కానీ లేకుంటే మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో సో ఆ మొబైల్ మాత్రమే ఇవ్వండి. మీ ఇంటర్నెట్ సెంటర్లో ఉన్న వాళ్ళ నంబర్స్ కానీ అలా వేరే అదర్ నంబర్స్ ఎవరివి షేర్ చేయకండి. ఓన్లీ మీ పర్సనల్ నంబర్ లేకుంటే మీ మదర్ లేదా ఫాదర్ నంబర్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎందుకంటే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమన్నా ఉంటే మీకు మెసేజ్ కానీ మెయిల్స్ కానీ కామెడీకే యూజీ సెట్ నుంచి మీకు వస్తాయండి. సో కాబట్టి మీ పర్సనల్ నంబర్ అనేది ఇక్కడ ఇచ్చేయండి. సరే నేమ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేద్దాం. ఓకే, ఇచ్చేసేయండి. మెయిల్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఓటీపీని జనరేట్ అయితే చేయాలి. ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో వెరిఫికేషన్ కోసం. ఓకే, సో జనరేట్ ఓటీపీ అనేది క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా వస్తుంది. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మనకు ఓటీపీ అయితే వస్తుంది. ఓకే, సో మనకి ఇక్కడ చూసినట్టయితే మీకు మెయిల్కి మొబైల్కి రెండింటికి ఓటీపీ రావడం అయితే జరుగుతుంది. ఓకే, సో 1 by 1 రెండు ఎంటర్ చేసి వ్యాలిడేట్ అయితే చేయాల్సి ఉంటుంది. వ్యాలిడిటీ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓకే, ఇక్కడ చూసారు కదండి లైవ్లో మీకు మెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది, అలానే మొబైల్ నెంబర్కి కూడా ఒక ఓటీపీ వస్తుంది. సో ఆ రెండు ఓటీపీస్ మీరు ఎంటర్ చేసి వ్యాలిడిటీ చేసుకున్నప్పుడు ఇక్కడ క్యాప్చా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలా, అంతేనా? ఓకే, ఎంటర్ చేసి రీవెరిఫై కొట్టాలి. రీవెరిఫై. ఓకే, సో రీవెరిఫై చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ నేము, ఓకే, మొబైల్ నెంబర్ ఇది ఒకసారి మళ్ళీ రీవెరిఫై చేయాలి. మళ్ళీ రాంగ్ ఏమైనా ఎంటర్ చేసామని. ఓకే, అంటే ఇప్పుడు మన ఏవైతే డీటెయిల్స్ ఇచ్చామో సో ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకోవాలంటారు. సో అవన్నీ కరెక్ట్గా ఉంటే ఒక టిక్ మార్క్ పెట్టుకోవాలి. సో ఇవన్నీ టిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆటోమేటిక్గా సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది. ఓకే, సో ఈ సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్ అనేది అయిపోద్ది. సో రిజిస్ట్రేషన్ పార్ట్ కంప్లీట్ అవుతుంది. అయిపోయింది. ఓకే, సో మన మొబైల్ నంబర్ ఈమెయిల్ ఐడితో వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత సో మనకి ఒక మెయిల్ అయితే వస్తుందండి కామెడీకే నుంచి. సో ఆ మెయిల్లో మనకి అప్లికేషన్ నెంబర్ యూజర్ ఐడి ఉంటుంది, పాస్వర్డ్ ఏదైతే ఉందో సో ఆ పాస్వర్డ్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే మనం స్టార్టింగ్లో ఇచ్చామో ఆ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి పాస్వర్డ్ అనేది వెళ్ళుంటుందండి. సో మన పాస్వర్డ్ అక్కడ చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ రెండు వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనం అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయొచ్చు. అప్లైయింగ్ ఫర్ అని కదండి. దీనిలో మనం ఏం చేయాలంటే మనం యూనిగేజ్ కి అప్లై చేస్తున్నామా, యూజీఈటీ కి అప్లై చేస్తున్నామా అనేది మనం ముందుగానే డిసైడ్ అవ్వాలి. సో ఇప్పుడు లేదండి నాకు యూనిగేజ్ కాదు యూజీటీకి ఓన్లీ బెంగళూరులో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ అదే వాటి కోసం మీరు చూస్తున్నట్లయితే మీకు యూజీఈటీ సరిపోద్ది. ఓకే, మా యూజీఈటీ. ఓకే, నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ అండి యూజీఈటీ. సో ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది. ఓకే, UGET ఓన్లీ బిగ్గర్ దెన్ అనుకుంటున్నారు కాబట్టి మనం యూనిక్ ఏజ్ అనేది అప్లై చేద్దాం. ఓకే అండి.
ఈ పర్టికులర్ కేసులో మన పవన్ గారు తమ్ముడికి సో కర్ణాటకలో మరియు అక్రాస్ ఇండియాలో ఉన్న కొన్ని యూనివర్సిటీస్కి రెండింటికి సో వాళ్ళు చూస్తున్నారు కాబట్టి సో మనం యూనిక్ ఏజ్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే. సో ఇక్కడ మీరు ఇంతకు ముందు ఏమన్నా లాస్ట్ ఇయర్ లో కానీ ఓకే మనం హౌ యూ బీన్ అలాటెడ్ ఏ కాంపిటీటివ్ సిటీ ఇన్ ప్రీవియస్ ఇయర్స్? మీరు దేనికి అప్లై చేస్తున్నారో మీరు మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు చూస్ చేసుకున్నారు. ఓకే. కామెడీకి యూజీఈటీ అని యూనిక్ ఏజ్ అనేది చూస్ చేసుకోవడం జరిగింది. అవును. ఇది ఏంటి ఎస్ఆర్ నో అని ఉంది, ఇది ఏంటి? సో కొంతమంది ఏంటంటే లాస్ట్ ఇయర్ వాళ్ళు కొంతమంది ఓకే లాస్ట్ ఇయర్ చదివే స్టూడెంట్స్ ఇప్పుడు కొంతమంది లాంగ్ టర్మ్ లో ఉంటారు. సో వాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా కోమడికే రాసుంటారు. సో వాళ్ళు కోమడికే రాసుంటే లాస్ట్ ఇయర్ కూడా ఎస్ అని పెట్టాలి. లేదు ఇయరే ఫ్రెష్ సో ఇయరే అవుతుంది సో అనుకున్నప్పుడు నో అని పెట్టండి. నో అని అంటే ప్రీవియస్ కూడా మేము కామెడీకే రాసి దాని తర్వాత మేము మీ తమ్ముడు లాస్ట్ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ 2024 ఇంటర్ కంప్లీట్ చేసి సో లాస్ట్ ఇయర్ కోమెడీకి జేఈ మెయిన్స్ ఇవన్నీ రాసి సరైన ర్యాంక్ రాకుండా సో ఎవరైతే లాంగ్ టర్మ్ వెళ్ళారో సో వాళ్ళంటి వాళ్ళు ఎస్ పెట్టాలి. లేదు ఇయర్ ఫ్రెష్ గా చేస్తున్న వాళ్ళు నో పెట్టుకోవాలి. ఓకే. తర్వాత సేవ్ ఆప్షన్ మీరు ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు కోమెడీకే. సో కోమెడీకేలో పార్టిసిపేట్ చేసే ఇన్స్టిట్యూషన్స్ ఏమేమి ఉన్నాయి యూనిక్ ఏజ్ లో పని కొట్టేస్తే మీరు నెక్స్ట్ వెళ్ళిపోతారు. సేవ్ కొట్టేయచ్చు. ఓకే. సేవ్ చేసిన తర్వాత సో నెక్స్ట్ డేటా సేవ్ సక్సెస్ఫుల్. ఓకే. అప్లయింగ్ ఫర్ దగ్గర మనం అప్లై చేసేసామండి. సో మనకి ఏదైతే అనేది మనం అయిపోయింది. అవును యూజీఈటీయా లేకపోతే యూనిక్ ఏజా అనేది సెలెక్ట్ చేసుకున్నాం, అయిపోయింది. తర్వాత పర్సనల్ డీటెయిల్స్ దగ్గర ఏం చేయాలండి? పర్సనల్ డీటెయిల్స్ దగ్గర ఇక్కడ సో మీకు ఎస్ఎస్సి 10th మార్క్స్ మెమో ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఎస్ఎస్సి మెమోలో ఉన్న నేమ్ అక్కడ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత సో మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యేటప్పుడు మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇచ్చారు కాబట్టి అవును సో ఆ డీటెయిల్స్ రెండు డీటెయిల్స్. ఓకే. సో మళ్ళీ ఎడిట్ చేసుకోవడం కావదు. ఓకే. సో ఇట్లా ఎడిట్ చేసుకోవడం కావదు. ఓకే. మనం ఎంటర్ చేసామంటే మళ్ళీ చేంజ్ చేసుకోవడం కావదు. మొబైల్ నెంబర్ కానీ మెయిల్ కానీ ఎందుకంటే ఇవి స్టార్టింగ్ ఆల్రెడీ మనం అక్కడ ఇచ్చాం కదా మొబైల్ నెంబర్, చేంజ్ చేసుకోవడం కావదు. అవ్వదు. ఓకే అండి. సో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేయాలి. ఓకే. తర్వాత ఇక్కడ సో మీకున్న స్టూడెంట్ కున్న మీ తమ్ముడు గారికి ఉన్న ఐడి ప్రూఫ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మాకు ఓటర్ ఐడి లేదు, పాస్పోర్ట్ లేదు, పాన్ కార్డ్ లేదు, డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు కాబట్టి మేము ఆధార్ కార్డు ఉందండి. సో ఆధార్ కార్డ్ అంటే అదర్ గవర్నమెంట్ ఇష్యూడ్ ప్రూఫ్ అని సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మీరు ఏ ప్రూఫ్ అయితే ఆధార్ ఉంది. ఓకే. ఆధార్ కార్డు ఇక్కడ సో ఆధార్ కార్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓకే. సో తర్వాత జెండర్ అన్నమాట మెయిల్. ఓకే. నేషనాలిటీ ఇండియా. ఓకే. తర్వాత పర్సనల్లీ డిసేబుల్డ్ ఇది లేదు. ఓకే. సో ఎంటర్ చేసుకోవాలి. ఓకే. తర్వాత వచ్చేసి పేరెంట్స్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సేమ్ ఎస్ఎస్సిలో ఎట్లా అయితే ఉంటాయో ఫాదర్ నేమ్ మదర్ గానీ సో ఆ విధంగానే ఈ పేరెంట్ డీటెయిల్స్ ఎస్ఎస్సిలో ఉన్న ఫాదర్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్, ఆ మదర్ నేమ్ ఏదైతే ఉందో అది ఫిల్ చేస్తాం. ఓకే. అక్కడ ఏంటంటే ఆక్యుపేషన్, ఇక్కడ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ సో ఫాదర్ ఆక్యుపేషన్. సో ఇక్కడ ఎడ్యుకేషన్ సో టీచర్ గానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రైవేట్ సెక్టర్ అంటే ప్రైవేట్ ఎంప్లాయ్ అయితే ప్రైవేట్ సెక్టర్. ఓకే. గవర్నమెంట్ సర్వీస్ స్టేట్ గవర్నమెంట్ అన్న సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ అన్న గవర్నమెంట్ సర్వీస్. లేదు ఒక ఫార్మర్ అయినారు, అదర్ ఫార్మర్స్ ఏదైతే రిలవెంట్ లేదో సో దానికి సంబంధించి అదర్స్ అని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అదర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆక్యుపేషన్ నేమ్ అయితే ఎంటర్ చేయడానికి మీకు ఆప్షన్ ఉంటుంది. సో మీరే మాన్యువల్ గా ఎంటర్ చేయాలి. ఓకే. సో ఎంటర్ చేసిన తర్వాత పేరెంట్స్ మొబైల్ నెంబరు. సో ఇక్కడ మీరు ఆల్రెడీ ఫాదర్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఇచ్చేస్తారు కాబట్టి ఫాదర్ నెంబర్ కాకుండా సో మదర్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ లో మనం ఏదైతే నంబర్ ఇచ్చింటామో అది కాకుండా వేరే నంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే అండి. ఎంటర్ చేసి ఈ నెంబర్ కి మెయిల్స్ కానీ అది ఈ నెంబర్ కి మెసేజ్ కానీ అట్లా ఏమి రాదు. ఓకే. మీరు రిజిస్ట్రేషన్ కి ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో మొబైల్ నెంబర్ ఇచ్చారో సో వాటికి కమ్యూనికేషన్ అనేది మనకి ఏదైనా మనకి మెసేజ్ ఫార్వర్డ్ చేయాలనుకుంటే ఆ మొబైల్ నెంబర్ కి ఆ మెయిల్ కి ఫార్వర్డ్ చేస్తారు. ఓకే అండి. పేరెంట్ సో ఇక్కడ యూనిక్ ఐడి ప్రూఫ్. సో ఇక్కడ స్టూడెంట్ ప్రూఫ్ తో పాటు పేరెంట్స్ ప్రూఫ్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓటర్ ఐడి, పాస్పోర్ట్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లేదు మీకు ఓటర్ ఐడి దీనిలో ఏది చేసినా పర్లేదు. సో మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ డాక్యుమెంట్ ని కూడా మీరు లాస్ట్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మనకి స్టూడెంట్ కూడా మనం ఆధార్ కార్డ్ ఇచ్చాం. సో ఆధార్ కార్డ్ ఇచ్చేయండి. సో ఫాదర్ ఆధార్ కార్డ్ కూడా ఇచ్చేస్తే ఫాదర్ ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకుని ఆధార్ కార్డ్ నంబర్, ఐడి ప్రూఫ్ సో ఆధార్ కార్డ్ అని ఆధార్ కార్డ్ నెంబరును తర్వాత ఇన్కమ్. సో ఫాదర్ది మదర్ది కంబైన్డ్ యాన్యువల్ ఇన్కమ్ అన్నమాట. లేదు ఓన్లీ ఫాదర్ అనుకుంటే ఫాదర్ ఒకటి యాన్యువల్ ఇన్కమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే అండి. సో ఎంటర్ చేసిన తర్వాత అడ్రస్. సో ఇప్పుడు మీరు ప్రజెంట్ ఏదైతే అడ్రస్ ఉంటున్నారో ప్రజెంట్ ఉన్న అడ్రస్ ఇక్కడ ఓన్లీ ఎంటర్ చేయాలి. సో మీకు ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ వేరుగా ఉంటే సో ఆ రెండు మీరు
రెండు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చేయాల్సి ఉంటుంది ఒకవేళ రెండు సేమ్ ఉంటే. పర్మనెంట్ అడ్రస్ ఒకటే అయితే సో ఇక్కడ మీకు అడుగుతుంది ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమేనా, మీరు ఎస్ కొడితే సో రెండు సేమేనని, మళ్ళీ నో కొడితే మీకు ఇక్కడ ఎంటర్ చేసుకోవడానికి సో ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో డిఫరెంట్ ఉన్న వాళ్ళు మీరు నో నో ఎంటర్ చేసి అడ్రస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో మీకు సో పర్సనల్ డీటెయిల్స్ అయిపోయినాయి. నెక్స్ట్ కేటగిరీ డీటెయిల్స్ ఒకసారి చూద్దామండి మన అవినాష్ గారిని అడిగి. సో నెక్స్ట్ స్టెప్ కేటగిరీ డీటెయిల్స్ అండి, ఇవి ఎలా ఒకసారి చెప్పరా? సో నెక్స్ట్ కేటగిరీ డీటెయిల్స్. సో ఇక్కడ ఏంటంటే మీరు కర్ణాటక వస్తారా నాన్ కర్ణాటక అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నాన్ కర్ణాటక అంటే అదర్ స్టేట్స్ ఎవరైనా అప్లై చేస్తుంటే అక్కడ నాన్ కేటగిరీ నాన్ కర్ణాటక అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఓన్లీ కేటగిరీ అనేది జనరల్ మెరిట్ ఆప్షన్ అనేది ఉంటుంది, అదే సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్ మెరిట్ అంటే దీనికి రిజర్వేషన్ అయితే లేదు, దీనికి ఎటువంటి రిజర్వేషన్ అయితే లేదు. సో అందరూ కూడా ఇవి సీట్లు ఇచ్చేది జనరల్ మెరిట్ లోనే ఇస్తారు. సో జనరల్ మెరిట్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సేవ్. ఇప్పుడు ఈ డీటెయిల్స్ కూడా సేవ్ అయిపోతాయి. సో ఇప్పుడు దాకా మనం అప్లయింగ్ ఫర్ దేనికి చేస్తున్నాము పర్సనల్ డీటెయిల్స్. సో మనం కేటగిరీ కర్ణాటకనా నాన్ కర్ణాటకనా జనరల్ మెరిట్ ఇవైతే చూసాం. సో ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ నాకు చిన్న డౌట్ అండి. సో ఇక్కడ గ్రీన్ పడింది కదా, ఒకవేళ డీటెయిల్స్ ఏమైనా కరెక్ట్ లేకపోతే అక్కడ రెడ్ పడుతుందా? సో రెడ్ ఏం పడదండి, మీరు డీటెయిల్స్ ఏమైనా ఫిల్ చేయకపోతే సో మీకు అప్పుడే చెప్పేది సో ఈ డీటెయిల్స్ మీరు ఫిల్ చేయలేదు, ఫిల్ చేయాలని వస్తుంది. ఫిల్ చేసిన తర్వాతే గ్రీన్ అనేది పడుతుంది. ఫిల్ చేసిన తర్వాత ముందుకు వెళ్తుంది. పైగా ఫిల్ చేయకపోతే మీరు నెక్స్ట్ స్టెప్ అనేది వెళ్ళడం అయితే జరగదు, ఫిల్ చేసిన తర్వాతే నెక్స్ట్ స్టెప్ వెళ్ళడం అయితే జరుగుతుంది. ఓకే అండి. సో నెక్స్ట్ అకాడమిక్ డీటెయిల్స్ అండి. సో అకాడమిక్ డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలో ఒకసారి చెప్పండి. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ 12th స్టాండర్డ్. ఓకే. సో మీరు 12th స్టాండర్డ్ కాబట్టి ఇంటర్ చదువుతారు కాబట్టి 12th స్టాండర్డ్. ఓకే. తర్వాత ఇక్కడ మీరు కంప్లీటెడ్ పర్సూయింగ్. సో ఇప్పుడు పర్చేసింగ్ ఎగ్జామ్స్ చదవడం పర్సూయింగ్. ఓకే. సో తర్వాత మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ బోర్డు. సో మీరు ఏ స్టేట్ బోర్డు అయితే ఆ స్టేట్ బోర్డు, సిబిఐ అయితే సిబిఎస్, సో అవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో తర్వాత మీరు ఇంటర్మీడియట్ కాలేజ్ నేమ్, సో కాలేజ్ అయితే చదువుతున్నారో కాలేజ్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. తర్వాత కాలేజ్ ఏ స్టేట్ లో ఉంది, సో ఏ సిటీలో ఉన్నది అనేది కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో మీకు హాల్ టికెట్ అనమాట. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్స్ ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఆ రోల్ నెంబర్ ఇక్కడ మీరు ఎంటర్ చేయడం సరిపోద్ది. సిబిఎస్ఈ వాళ్ళు అదర్ బోర్డ్స్ వాళ్ళు అయితే సో మీ కాలేజ్ లో ఇస్తారు అడ్మిషన్ నెంబర్ అనేది, రోల్ నెంబర్ అనేది, ఆ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోద్ది. ఓకే. సో ఇంకా మీరు అదర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమైనా రాస్తున్నారా, సో జేఈ అయితే మీరు జేఈ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా అదర్స్ ఇక్కడ లిస్ట్ లో లేని ఎగ్జామ్ సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు అదర్స్ అని ఇక్కడ మీరు టిక్ చేస్తే, అంటే ఒకవేళ ఇప్పుడు నేను ఐఐటి జేఈ కూడా రాస్తున్నాను, సో అప్పుడు దీన్ని క్లిక్ చేసినట్టయితే ఫర్దర్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుందా? ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు, జస్ట్ మీరు ఏ రాస్తున్నారంటే జస్ట్ ఓన్లీ ఎంటర్ చేసుకోవడానికి అంతే, ఎంటర్ చేయాలి. ఏమీ లేదు, ఓన్లీ కామెడీకి ఒకటే రాస్తున్నానంటే సో మీరు నన్ను పెట్టేస్తే సరిపోద్ది. ఓకే, డన్ అండి. ఇక్కడ మీరు ఏమన్నా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమన్నా రాస్తున్నారు అనుకుంటే అవి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే అండి. లేదు మీరు ఇక్కడ ఏదన్నా ఎంసెట్ ఉంది, ఎంసెట్ మీ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎంటర్ చేసుకుని టీఎఫ్ సెప్సెట్ అని మీరు టైప్ చేసుకోవచ్చు. సో లేదు మీరు అది రాసినా రాకపోయినా మీకు ప్రాబ్లం ఉండదు, మీరు నన్ను పెట్టేసుకోవచ్చు లేదా రాసుకోవచ్చు. ఓకే. సో ఇది అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ సెక్షన్. సో ఇక్కడ సో ఇప్పుడు మా డాక్యుమెంట్స్ అన్ని 160 కేబీలో ఉండాలండి. ఓకే. సో ఈ డాక్యుమెంట్స్ ఏవైతే స్కాన్ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్ని 160 కేబీలో అయితే ఉండాలి. సో ఉండేటట్టు అయితే చూసుకోవాలి. ఓకే అండి. డాక్యుమెంట్స్ అన్నమాట ఫస్ట్ అప్లోడ్ చేయాల్సింది. ఓకే. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ 160 కేబీ లేదు, నాకు దానికన్నా ఎక్కువ కేబీ ఉంది లేదా 160 కన్నా తక్కువ ఉంది, సో అప్పుడు అది యాక్సెప్ట్ చేస్తుందండి? యాక్సెప్ట్ చేయదండి. సో అక్కడ రెడ్ మార్క్ పడుతుందా? అసలు మీకు ఇమేజ్ అప్లోడ్ చేసేటప్పుడే డాక్యుమెంట్స్ అని ఇవి సో అప్లోడ్ చేసి 160 కేబీ కన్నా ఎక్కువ ఉండకూడదండి. సో 160 కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. ఉన్నట్టయితే మీరు అక్కడ టిక్ మార్క్ అనేది పడుతుంది. టిక్ మార్క్ పడితే మనం కరెక్ట్ సైజ్లో ఫైల్ అనేది అప్లోడ్ చేసినట్టు ఉంటుంది. సో ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ సేవ్ బటన్ ప్రెస్ చేయండి. సేవ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ పోర్టల్కి అయితే వెళ్ళిపోతారండి. సో నెక్స్ట్ ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్ అండ్ పేమెంట్ మోడ్ అండి. సో అది ఒకసారి చూసేద్దాం. సో అవినాష్ గారు ఇది ఒకసారి చెప్పరా? సో ఇక్కడ మన ఎగ్జామ్ సిటీస్ మనం 3 సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రిఫరెన్స్ వైజ్. ఓకే. 3 టెక్స్ట్ సెంటర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎందుకు 3 సెలెక్ట్ చేసుకోవాలండి? సో అంటే మనకి ప్రిఫరెన్సెస్ అన్నమాట, 3 ప్రిఫరెన్స్ అన్నమాట. మూడిట్లో ఏదో ఒకటి అలర్ట్ చేస్తారు. మనకి ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నది మనకి అవైలబుల్ ఉంటే ఫస్ట్ ఇచ్చేస్తారు, లేదా ఫస్ట్ అయిపోయిన తర్వాత మనకి సెకండ్ అవైలబుల్ ఉంటే సెకండ్ సెటిల్ ఇస్తారు. అట్లా 3 ఎగ్జామ్ సెంటర్స్ అనేవి 3 ఎగ్జామ్ సెంటర్స్ అనేది ప్రిఫర్ చేయాలా, 3 ఎగ్జామ్ సిటీస్ అనేవి ప్రిఫర్ చేసుకోవాలా. దాంట్లో ఏదో ఒకటి మనకు అలర్ట్ చేస్తారు. ఓకే అండి. నెక్స్ట్ సో తర్వాత పేమెంట్ ఇవన్నీ. సో ఇవన్నీ మీరు డిక్లరేషన్ అనేది టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. టిక్ చేయాల్సి ఓకే అండి. చేసిన తర్వాత మనకి ఇక్కడ
ఇది క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే అండి. సో క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సో ఒకసారి ప్రివ్యూ అనేది ఉంటుంది. అంటే మన అప్లికేషన్ ఫామ్ మొత్తం ఒకసారి చూసుకోవచ్చా అండి? ఒకసారి మనం స్టార్టింగ్ నుంచి ఒకేసారి ఏమేమి డీటెయిల్స్ ఎంటర్ చేసాము సో ఈ విధంగా మొత్తం అన్ని సో కరెక్టే ఉన్నాయా లేదా, ఎందుకంటే మళ్ళీ సబ్మిట్ చేసిన తర్వాత మనం ఎడిట్ చేసుకోవడం అనేది ఆప్షన్ లేదు. ఓకే అండి. దాని తర్వాత కరెక్ట్ ఉన్నాయా ఒకసారి ఎగ్జామ్ సెంటర్స్ సో ఇవన్నీ చూసిన తర్వాత మనకి సబ్మిట్ అనేది చేయాలి. ఓకే, సబ్మిట్ బటన్. ఓకే పేమెంట్ మెథడ్ దగ్గరికి వస్తుంది. ఓకే, పేమెంట్ గేట్వే దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే, సో దానికి సంబంధించిన అమౌంట్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. డెబిట్ కార్డ్ నుంచి చేస్తున్నామా నెట్ బ్యాంకింగ్ యూపీఐ అనేది ఉండదు. సో ఎవరు చేసినా సో అయితే క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ నుంచి పే చేయాలి, లేదంటే నెట్ బ్యాంకింగ్ నుంచి పే చేయాలి. ఓకే అండి. సో ఆఫ్టర్ పేమెంట్ సో ఫోన్పే ఉంటే ఫోన్పే, సో మీ దగ్గర మీ ఫోన్లో ఏం యాప్ ఉంటే ఆ యాప్ సో అట్లా మీరు సో లాగిన్ అయ్యి సో ఇట్లా కూడా పే చేయొచ్చు. ఓకే, లేదు అంటే సింపుల్గా మీకు క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ ఉంటే కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సో పే చేస్తే మీకు అప్లికేషన్ అనేది అయిపోద్ది. ఓకే ఓకే, పేమెంట్ చేసేసాను, పేమెంట్ అయిపోయింది. సో పేమెంట్ అయిపోయిన తర్వాత మాకు అప్లికేషన్ అయిపోయిందని మేము ఎలా చూసుకోగలం? సో అప్లికేషన్ అయిపోయిన తర్వాత అక్కడ మీకు సేమ్ మళ్ళీ యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయితే సో పేమెంట్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం పోర్టల్లోకి వచ్చేసి సో ఆ పోర్టల్లో లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి ఓపెన్ చేస్తే సో మా అక్కడికి కంప్లీట్ మీరు ఫీజు పేమెంట్ చేసిన ఫీజు రిసిప్ట్ ఉంటుంది, సో ట్రాన్సాక్షన్ ఐడి అవన్నీ వస్తాయి. సో దాంట్లో అంతా మన డేటాబేస్ అంతా దాంట్లో ఉంటుంది. సో అది కంప్లీట్గా అప్లికేషన్ కంప్లీట్ అయినట్టు. ఓకేనా, ఇంతే కదండి ఇంకా టోటల్ అప్లికేషన్ అనేది. సో ఇదండి కామ్డికే యూజీఈటీకి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఫిల్ చేసుకోవాలో మన అప్లికేషన్ టీం మెంబర్తో కలిసి చూసాం కదండి. సో ఎలా ఫిల్ చేసుకోవాలి అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి అయితే కాల్ చేయండి. మీరు ఏమైనా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఫిల్ చేసేటప్పుడు మీకు ఏమైనా డిఫికల్ట్గా ఫీల్ అయితే కింద స్క్రోల్ అవుతున్న అయితే నెంబర్స్కి అయితే కాల్ చేయండి. మా మెంటర్స్ ఉంటారు. సో అలానే మన అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించిన టీమ్ మెంబర్స్ కూడా ఉంటారు. సో వాళ్ళందరూ మీకు కంప్లీట్గా గైడెన్స్ అనేది ఇస్తారండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.